హాయ్ స్టూడెంట్స్, బిఫోర్ క్లాసెస్లో మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అలాగే మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో డివిజన్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకుందాము. చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారంటే ఎడిషన్ దగ్గర, సబ్ట్రాక్షన్ దగ్గర, మల్టిప్లికేషన్ దగ్గర కన్నా బాగా ఎక్కువగా ఇబ్బంది పడేది డివిజన్ దగ్గర, తర్వాత సబ్ట్రాక్షన్ దగ్గర. అంటే ఏదైతే ఎడిషన్ ఏ నెంబర్లో ఏ ఈక్వేషన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో నుంచి ఏది మైనస్ చేయాలన్న చోట, అలాగే పాలినామియల్స్లో డివిజన్ చేసే చోట, ఏ టర్మ్తో ఏ టర్మ్ని చేసే చోట అక్కడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కనుక ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సరే, టాపిక్లోకి వెళ్దాము. టాపిక్ వచ్చేసి డివిజన్ ఆఫ్ పాలినామియల్స్. అయితే ఈ డివిజన్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే, మనం పాలినామియల్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఏదేంటి కాన్స్టెంట్స్ అలాగే వేరియబుల్స్ రెండు కలిపి ఉంటాయి కదా ఎక్స్ప్రెషన్ మొత్తంలో కూడా. అప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ అన్నింటినీ కూడా డివిజన్ ఎలా చేయాలంటే, మనం అథమెటిక్లో ఏదైతే రూల్స్ ఫాలో అవుతామో అలాగే సేమ్ రూల్స్ని ఫాలో అవ్వాలి. వేరియబుల్స్ టర్మ్స్ వచ్చేసరికి మనం ఏం ఫాలో అవ్వాలి అంటే కనుక లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ఫాలో అవ్వాలి. అంటే మనం మల్టిప్లికేషన్స్లో ఫాలో అయ్యాం కదా, అదే మాదిరిగా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ యూస్ చేసుకొని డివిజన్స్ కూడా చేద్దాము. ఓకేనా? మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒకసారి చూడండి. ద డివిజన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఇన్ ఏ పాలినామియల్ ఫాలో ద సేమ్ రూల్స్ యాజ్ ఏ అథమెటిక్లో ఏదైతే రూల్స్ ఫాలో అవుతామో సేమ్ అదే మోడల్లో డివిజన్స్లో కూడా ఫాలో అవుతాము. అలాగే వేరియబుల్స్ టర్మ్స్ వచ్చేసరికి ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ అప్లైడ్ టు ద వేరియబుల్ టర్మ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు ఎగ్జాంపుల్ చెప్తే కనుక ఈజీగా అర్థమవుద్ది. 12x⁻6 బై 6x² బై అని యూస్ చేస్తారు ఎక్స్ప్రెషన్స్లో. దీన్ని 12x⁻6 ఈజ్ డివైడెడ్ బై 6x² ఇలా రాయొచ్చు. అలాగే 12x⁻6 డివైడెడ్ బై 6x² ఇలా కూడా రాయొచ్చు. అయితే ముందు మనం కాన్స్టెంట్ టర్మ్స్ని ఎలా చేస్తామంటే 6 1 6 2 ఓకేనా. ఇవి ఎలా యూస్ చేస్తామంటే ఇక్కడ ఏం మిగిలింది 2 మిగిలింది కాబట్టి x⁻6 x². దీన్ని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఏం చేయాలంటే x⁻a బై x⁻b ఈజ్ ఈక్వల్ టు x⁻a - b. దీన్ని x⁻6 - 2x⁻6 - 2 అంటే x⁻4. ద ఆన్సర్ ఈజ్ 2x⁻4. ఆర్ యూ అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి. 45x² y³ ఈజ్ డివైడెడ్ బై 9x² y². ఓకేనా, దీన్ని చూద్దాము. 45x² y³ బై 9x² y². ఇక్కడ చూస్తే కనుక మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? 9 టేబుల్లో 45 క్యాన్సిల్ అవుద్ది. ఎన్ని టైమ్స్? 9 1 9 5 5x² క్యాన్సిల్ అని అనుకుంటా మనం ఎలా చేయొచ్చు అంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూస్ చేసుకొని x⁻2 - 2 ఇది y⁻3 - 2. ఓకేనా, 5x⁻0 అండ్ y⁻1. x⁻0 అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, x⁻0 అంటే 1. ఇది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఒక ఫార్ములా. అంటే 5y. ఆన్సర్ ఈజ్ 5y. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? లుక్ ఎట్ దిస్ గాయస్. మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి మీరు ఈజీగా చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సమ్ చూడండి. 10x⁴ y⁴ ప్లస్ 20x³ y⁴ ప్లస్ 5x³ y³ ఈజ్ డివైడెడ్ బై 5x³ y³. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్ ఇచ్చారు, ఓన్లీ 1 టర్మ్తోనే డివిజన్ చేయాలి. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఇది చూద్దాము. ఇది చాలా ఈజీయే, మీరు అంత కంగారు పడిపో అవసరం లేదు. ఈ పవర్స్ని చూసుకొని ఇన్ని x y ఇన్ని ఉన్నాయి అని చూసి 3 టర్మ్స్ ఉన్నాయి బాబోయ్ అని కంగారు ఏం పడవసరం లేదు. లుక్ ఎట్ దిస్ గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే 3 టర్మ్స్ అన్నిటికీ కూడా మనము డివైడెడ్ బైలో ఏదైతే ఉందో ఆ 3 టర్మ్స్ని అప్లై చేద్దాం. 3 టర్మ్స్కి 10x⁴ y⁴ ఈజ్ డివైడెడ్ బై 5x³ y³ ప్లస్ 20x³ y⁴ డివైడెడ్ బై 5x³ y³ ప్లస్ 5x³ y³ డివైడెడ్ బై 5x³ y³. ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఇది 5 టేబుల్లో ఇది 2 టైమ్స్, ఇది 5 టేబుల్లో 4 టైమ్స్. ఫస్ట్ కాన్స్టెంట్ని క్యాన్సిల్ చేసేద్దాం. 5 1 5 1. ఇప్పుడు చూస్తే కనుక ఎక్స్ టర్మ్స్ ఏమన్నా చూసుకోండి. 2x⁻4 x⁻3 4 - 3 ఇంటూ y⁻4 - 3 ప్లస్ 4x³ - 3
y పవర్ 4 మైనస్ 4 ప్లస్ x పవర్ 3 మైనస్ 3 1 ఇంటూ అలాగే y పవర్ 3 మైనస్ 3 ఓకే 2 ఇంటూ x పవర్ 4 మైనస్ 3 అంటే 1 x పవర్ 1 y పవర్ 1 ప్లస్ 4 ఇంటూ x పవర్ 0 అండ్ y పవర్ 0 ప్లస్ x పవర్ 0 అండ్ y పవర్ 0. x పవర్ 0 అంటే మనకి ఏ ఫార్ములా ఏంటి 1 కాబట్టి 2xy ప్లస్ ఇక్కడ 3 ఇది 1 అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 4 మైనస్ 3 కాబట్టి ఇక్కడ 1 మిగిలింది. కాబట్టి 2xy 4x పవర్ 0 అంటే 1 y ఇదంతా కూడా ప్లస్ 1 ఈ అన్నిటికి కూడా 1 ఇంటూ 1 కాబట్టి ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2xy ప్లస్ 4y ప్లస్ 1. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్?